సువార్తకు బయలుదేరామనుకోండి, బస్సు రాలేదనుకోండి, ఏమంటాం మనం? దేవుడు పని మీద వెళ్తున్నప్పుడు కనీసం దేవుడు వాహనాన్ని కూడా టైంకి పంపలేకపోతుంటే హెల్ప్ చేయట్లేదండి. బొత్తిగా దేవుడు ఇలా మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు. సిగ్గేయట్లేదు ఈ వచనాన్ని చూస్తుంటే. మనం చిన్న చిన్న విషయాలకి కంపేర్ చేసుకుంటామండి. చిన్న చిన్న విషయాలకి అమ్మగారు ఊరెళ్తుందంట, ఈ మధ్యలో అమ్మగారు ఊరెళ్తున్నప్పుడు ప్రకృతి యొక్క రూపం మారిందంట. ఇప్పుడు దేవుడు ఏం చేయాలంట? వర్షాన్ని ఆపేవాలట. ఆ వర్షాన్ని ఆపకపోతే తాను నమ్ముకున్న యేసు నిజదేవుడు కాదట అన్నట్టుగా ఆకాశం వైపు చూస్తుంది. ఏంటి ప్రభువా, ఈ భక్తురాలు ఊరికి బయలుదేరుతున్నప్పుడు ఈ విడ్డూరం వైరాగ్యం అంటుంది. పౌలును చూడవయ్యా, సేవ చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు, సువార్త చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు ప్రకృతి విలయతాండం చేసి ఎన్నోసార్లు సముద్రంలో ఇబ్బందులు పడిపోయాడండి. సముద్రంలో ఇబ్బంది పడ్డాడు. పక్కనే కదా గోదావరి శాఖ ఉంది, పిల్ల కాలవ. విడిచి లేదనుకోండి కొంతసేపు, అటువైపు ఊరుంది. సువార్త చేయడానికి ఈదుకుని వెళ్ళి సువార్త చేసి రండ్రా అంటే ఎంతమంది బయలుదేరుతారు చెప్పండి? బైబిల్ నడినెత్తి మీద కట్టుకుని పిల్లకాలం ఈదడానికే ఇన్ని గుంజీలు వేస్తున్నామే. అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న మహాసముద్రాల మధ్య ప్రయాణం చేస్తున్న ఆ మెడిటేరియన్ సీకి పిల్ల సముద్రాలు మొదలుకొని పెద్ద సముద్రాల వరకు సేవా కార్యక్రమంలో ఆయన బయలుదేరుతున్నప్పుడు అనేక సార్లు సముద్రం మీద ఇబ్బంది పడిపోడండి. అలాంటిది నడి సముద్రం మీద ఈ మహాసేవకుడు కనీసం వెలుగు కూడా లేదండి, అలా తేలుతూనే ఉన్నాడు. అలా సముద్రం మీద అలా తేలుతూనే ఒక రాత్రి